లెటర్ తర్వాత ఇప్పుడు మనం సంధుల్లోకి వెళ్తున్నాం. ఈ సంధుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే టోటల్ 100 మార్క్స్ పేపర్లో ఇదే హార్ట్ గుండె లాంటి 16 మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఒకటే. దాంట్లో క్వశ్చన్ పేపర్లో చూసుకోండి. వాటిని హౌ టు రైట్ అనేటువంటిది, హౌ టు రీడ్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఇట్లా 5 గ్రూపులు ఇచ్చాడు. చుత్వ సంధి ఇచ్చాడు. చుత్వ సంధి నువ్వు పలికేటప్పుడు చుత్వ నువ్వు కష్టం లేకుండా ఈజీగా నీకు అర్థం అవడం కోసం ఈజీ వేలో చెప్తున్నాను. దానికి సూత్రాలు ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. చుత్వ అన్నప్పుడు సకారం చకారం రెండు నీకు పలుకుతున్నాయి అక్కడ. అందువల్ల చుత్వ సంధి అన్నప్పుడు దీంట్లో ఏమున్నాయో ఒకసారి చెప్తాను. ఓన్లీ 5 ఎగ్జాంపుల్స్ ఇన్ చుత్వ సంధి. రామస్ ప్లస్ చినోతి, రామస్ చినోతి చుత్వ సంధి. రామస్ అన్నప్పుడు సకార పొల్లుంది, ప్లస్ తర్వాత చా ఉంది. ఈ రెండు కలిపితే రామస్ చినోతి సంధిలో ఉన్నదే ఇచ్చాడు. నువ్వు వాడు పదాన్ని విడదీస్తాడు. రామస్ ప్లస్ చినోతి అని ఇస్తాడు. నువ్వు రామస్ చినోతి అని రాసి సంధి పేరు రాస్తే 2 మార్క్స్ వస్తాయి ఈజీగా. అలాగే శరత్ ప్లస్ చంద్ర, శరత్ చంద్ర చుత్వ సంధి. దీంట్లో కూడా చకారం నీకు కనపడుతూనే ఉంది. హరిస్ ప్లస్ సేతే, హరిస్ సేతే చుత్వ సంధిలో శకారం ఇచ్చాడు, చుత్వ సంధి. సత్ ప్లస్ జనగ, సజ్జన అది కూడా చుత్వ సంధి. హరీన్ ప్లస్ జయతి, హరీన్ జయతి చుత్వ సంధి. మేడం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది చెప్పే కంటే 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నువ్వు వాటిని ఈచ్ వన్ ఒక్కోటి 6 times చొప్పున రిటర్న్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. వాటి ఈ 5లో నీకు 4 వచ్చేస్తే 4 ఇస్తాడు. కాబట్టి 5 మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదువుకుంటే దీంట్లోంచి నీకు చాలా వరకు మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సెకండ్ వన్ రైట్. దిస్ ఈజ్ ద స్తుత్వ సంధి. ఇందాక స్తుత్వ అన్నాడు, సకారం చకారం దాంట్లో కలిసి. ఇప్పుడు స్తుత్వాలో ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, షకారం టకారం. కాబట్టి దీన్ని కూడా స్తుత్వ సంధిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రామస్ ప్లస్ టీకతే అన్నాడు. రామస్ టీకతే షకారం పలుకుతుంది. ఇందాక శా చా పలికే, ఇక్కడ షాట్ అనేటువంటి పలుకుతున్నాయి. తత్ ప్లస్ టీకా, తట్టీకా స్తుత్వ సంధి టకారం. రామస్ ప్లస్ షష్ఠ, రామషష్ఠ స్తుత్వ సంధి షకారం పలుకుతుంది. చక్రిన్ ప్లస్ ఢౌకసే, చక్రిన్ ఢౌకసే. ఇక్కడ గుర్తుపట్టడానికి ఈజీ లేదు, కానీ జాగ్రత్తగా చదువుకుంటేనే. నేను కంప్లీట్ సూత్రాలతోటి సంస్కృతం గ్రామర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఈజీ వేలో నువ్వు ఎలా ఎస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే దానికోసమనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చక్రిన్ ఢౌకసే అది కూడా స్తుత్వ సంధి. ఇష్ ప్లస్ తహ, ఇష్ట స్తుత్వ సంధి. దీంట్లో 1 2 3 4 5 ఇచ్చాడు. ఈ 5 కూడా నువ్వు జాగ్రత్తగా చదువుకుంటే 4 ఎగ్జాంపుల్స్ దాంట్లోంచి వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం జస్త్వ సంధిలోకి వెళ్తున్నాం. థర్డ్ వన్. ఇది చాలా జాగ్రత్తగా ఈజీగానే వచ్చేస్తుంది. జస్త్వ సంధి. వాగ్ ప్లస్ ఈశః, వాగీశః అన్నాడు. అంటే దీనిని మళ్ళీ లాస్ట్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసి. ఎందుకంటే కా చ ట త ప, కాఖా గాఘన చ జయ టాఠ డాఢణ తాథ దధన పాప బాభామ అన్నప్పుడు మొదటి అక్షరాలు కా చ ట త ప అన్న వాటికి గా జడ దబ, కచట తప అనేటువంటి గజడ దబ అనేటువంటి వస్తాయి. చూసుకోండి ఈజీ గారు. వాక్ ప్లస్ ఈశః, వాక్ అనే చోట కాఖా గాఘంగాలో కా, దీని ప్లేస్లో గా వచ్చింది. వాగీశః జస్త్వ సంధి. అచ్ ప్లస్ అంతః, అజంతః. చ జల్లో చా వచ్చింది, దీంట్లో జా వచ్చింది. ఇది ఒకసారి లాస్ట్లో ఈ ఒక్కదాన్ని నేను మీకు రాసి ఎక్స్ప్లెయిన్. అచ్ ప్లస్ అంతః, అజంతః జస్త్వ సంధి. అలాగే షట్ ప్లస్ సాననః, షడాననః జస్త్వ సంధి.
సత్ ప్లస్ ధర్మ సద్ధర్మ జస్త్వ సంధి. అప్ ప్లస్ జం అబ్జం జస్త్వ. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కా చ ట త ప గా జా డ ద బ రాసుకుంటే గా జా డ ద బ. సరే, గచ్చట పాలు వచ్చినప్పుడు గజడ దబాలు వస్తాయి. ఇక్కడ ఈజీగా అది జస్ట్ సంధి మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 5 వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం అనునాసిక సంధిలోకి వెళ్తున్నాం. అనునాసిక సంధి అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టచ్చు అంటే, నాసిక అంటే ముక్కు అని అర్థం. మనం ముక్కుతో పలికే అక్షరాన్ని అనునాసికాలు అంటాం. ఇప్పుడు కా ఖ గా ఘ ङ చివరి అక్షరం, చ ఛ జ ఝ ఞ చివరి అక్షరం, టా ఠ డా ఢ ణ చివరి అక్షరం, రా థ డా ధ న ఎండింగ్ లెటర్, ప ప బ భ మ వాటను ঙ యా నా నా మ. ఇవి అనునాసికాలు. మనం అంటే నాసిక ముక్కుతోటి నోటితోటి కలిపి పలుకుతాం వాటిని. అవి తప్పే మిగిలిన వాటికి ముక్కుతో పని లేదు. చూడండి, క చ ట త ప, క ఖ గ ఘ, చ ఛ జ ఝ, ట ఠ డ ఢ, త థ డ ధ, ప ఫ బ భ. ముక్కు పని లేదు వాటికి. కానీ చివరి అక్షరాలన్నీ ముక్కుతోటే పలకాలి. లేకపోతే ఆ ముక్కుతో పలికేవి దాన్ని జాగ్రత్తగా చూడండి. మనకు జలుబు చేసినప్పుడు అమ్మా అంటాం మనం, అది అనునాసికం. పశువులు చూడండి అంబా అంటాయి, వాటికి ముక్కుతో పలకడం రాదు జంతువులు, అందువల్ల అంబా అంటారు. కాబట్టి అమ్మ ప్రకృతి, అంబా వికృతి. వాటికి అనునాసికాలు పలకడానికి జంతువులకి రావు. కాబట్టి ముక్కుతో పలికే అక్షరాన్ని మనం అనునాసికాలు అంటున్నాం. చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. చూడండి, వాక్ ప్లస్ మయం అన్నాడు. ప్లస్ తర్వాత ఉండేటువంటి అనునాసికాలే ఇచ్చాడు. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. ముక్కు మూసుకొని వాంగ్మయం పలకడానికి రాదు నీకు. అనునాసిక సంధి. షట్ ప్లస్ మాసాహ, షణ్మాసాహ. ముక్కుతో పలికితేనే అది ఉచ్చారణ అలా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ అనునాసిక సంధి. జగత్ ప్లస్ నాథ, జగన్నాథ నా అనునాసికం, అనునాసిక సంధి. కకుప్ ప్లస్ నేత, కకుం నేత మా అనునాసికం, అనునాసిక సంధి. చిత్ ప్లస్ మయం, చిన్మయం మాతో పలుకుతుంది. ఇది కూడా అనునాసికం. చూడండి, మా నా మా ఈ అనునాసికలే ప్లస్ తర్వాత ఉండేటువంటివి అనునాసికాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అనునాసిక సంధి అని పేరు. మోస్ట్ ఇంపార్టెంట్. 5 ఎగ్జాంపుల్స్ విల్ కమ్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇంకా లాస్ట్ వన్గా ఇచ్చాడు చూడండి, విసర్గ సంధి అన్నాడు. ఇది చాలా ఈజీ, ఎవరైనా రాసేయచ్చు. ప్లస్ ముందు విసర్గలు ఉంటాయి, పెద్దగా మార్పులు ఏమి ఉండవు. చూడండి, విసర్గలు అంటే 2 డాట్లు ఉన్నాయి చూసారా, అవే విసర్గలు. శివ ప్లస్ అహం, విసర్గలు పోయి శివోహం వచ్చింది. ఇక్కడ చెప్పాను ఈ ఎస్ అనేటువంటి దిస్ ఈజ్ కాల్డ్ అవగ్రహం ఇన్ సాంస్క్రిట్. ప్లస్ తర్వాత ఆ ఉంది కదా, విసర్గలు తీసేసి ప్లస్ ఆ తీసేసి అక్కడ ఎస్ పెట్టడమే. దట్ ఈజీ. శివ ప్లస్ అహం శివోహం విసర్గ సంధి. రామ ప్లస్ అయం, ఇది కూడా అంతే, రామోయం విసర్గ సంధి. మిగిలినవి చూద్దాం. చూడండి, విసర్గ సంధిలో నెక్స్ట్ థర్డ్ వన్, నమః ప్లస్ తే, నమస్తే విసర్గ సంధి. మనః ప్లస్ రథ, మనోరథ విసర్గ సంధి. విసర్గలు ఉన్నాయంటే విసర్గ సంధిని నువ్వు ఈజీగా గుర్తుపట్టచ్చు. ముని ప్లస్ అయం, మునిరయం విసర్గ సంధి. ధను ప్లస్ విద్య, ధనుర్విద్య విసర్గ సంధి. ఇవన్నీ కూడా ఇచ్చి వాడు నీ మీద చాలా అభిమానంతో ఇంకో 4 ఉన్నట్లే ఇచ్చాడు. ఇవి కూడా రాయకపోతే ఇంక మన తెలివితేటలకు అర్థం లేదు. చూడండి, బాల ప్లస్ కరోతి, ప్లస్ ఒకటి తీసేసి కలిపి రాయడమే, బాలక్ కరోతి విసర్గ సంధి. పాచక ప్లస్ పచతి, పాచక పచతి విసర్గ సంధి. రామ ప్లస్ ఖాదతి, రామ ఖాదతి విసర్గ సంధి. వృక్ష ప్లస్ ఫలతి, వృక్ష ఫలతి విసర్గ సంధి. ఈ గ్రూపులు ఇచ్చాడు. చుత్వ సంధి, తత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. ఈ 5 గ్రూపుల్లో ఉండే వాటిలోంచి పదాన్ని విడదీసి 8 ఇస్తాడు. నువ్వు పదాన్ని కలిపి సంధి పేరు రాయాలి.
పదాన్ని కలిపి 8 ఇస్తాడు, నువ్వు పదాన్ని విడదీసి సంధి పేరు రాయాలి. యాక్చువల్లీ వాడు 8 ఇచ్చాడు చాయిస్, 4 రాయిపోయినాడు. మాట విని 8 రాసేయండి. ఒకటి కాకపోతే ఒకటిని ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి నాకు నేను చాలా కరెక్ట్ రాస్తున్నానని 4 రాయకండి. 8 సందులు రాసేయండి. ఎందుకు అంటే సెకండ్ ఇయర్లో సిలబస్ ఎక్కువ లేదు. నువ్వు ఎంత స్లోగా రాసినా 1.5 hour 2 hours నీ ఎగ్జామ్ అయిపోతుంది. 100 మార్క్స్ పేపర్ని నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. కష్టపడేది ఏమీ లేదు. కాబట్టి సందుల వరకు 8 కంప్లీట్గా రాయండి. ఇది కూడా ఏ పేజీకి ఆ పేజీయే రాయండి. ఇక్కడ కొన్ని సందులు అక్కడ కొన్ని సందులు రాయకండి. 8 సందులు ఒక చోటే ఉండాలి కలిపి రాసి, ఇంకో 8 కూడా ఒక చోటే ఉండాలి. బుక్లెట్లో చాలా పేపర్లు మిగిలిపోతాయి. కాబట్టి నేను చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా నువ్వు 16 మార్క్స్ తెచ్చుకో. లెటర్ అయిపోయింది, సందులు అయిపోయి, టోటల్ సందులకి 8 మార్కులు, లెటర్కి 5 మార్కులు. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం.